బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేస్తున్నట్లు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఇఫ్కో డైరెక్టర్, మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డిలు తెలిపారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా మెదక్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, జిల్లా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించే రైతు మహాధర్నా ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాష్ట్ర నాయకులు, మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రైతు మహాధర్నా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు తన్నీర్ హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు పాల్గొంటారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భీమర్ కిషోర్, రాంపేట్ మార్కెట్ మాజీ చైర్మన్ గంగా నరేందర్, నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, సోములు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, జుబేర్ అహ్మద్, కౌన్సిలర్ జయరాజు తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, ముఖ్య నాయకులందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకముందు ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ చేస్తే మీరు 1,00,000 చేసిరు, వెంటనే వెళ్లి 2 లక్షలు తెచ్చుకొని నేను పూర్తిగా మాఫీ చేస్తా అన్నాడు.